శ్రీ సంతోషమాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సంతోషమాత దేవాలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా సిద్దిపేట సంతోషమాత దేవాలయం విరాజిల్లుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఆడపడుచులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంతోషమాత ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఎంతోమంది ఆడపడుచులు ఎన్నో సంవత్సరాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ గుడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఆ అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తారని చాలా నమ్మకం కూడా భక్తుల మీద ఏర్పడింది. కాబట్టి దినదిన అభివృద్ధి చెందుకుంటూ భక్తులు కూడా వేల సంఖ్యలో ఈరోజు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. మేము కూడా అమ్మవారిని ఈరోజు దర్శించుకొని మా సంతోషమాత టెంపుల్ పాలక మండలి తరపున కలిసి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా అమ్మవారిని కలిసి ఈరోజు అమ్మవారి దీవెనలు అందరి సిద్దిపేట పట్టణ ప్రజల మీద, ఆడపడుచుల మీద, రైతాంగాల మీద, విద్యార్థుల మీద అందరినీ చల్లంగా చూడాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడి ఈరోజు అందరూ సంతోషంగా సిద్దిపేట ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా